హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. సురేఖ గారు కొత్త దంపతుల కోసం రకరకాల వంటలు చేయించి సిద్ధంగా ఉన్న తర్వాత కస్తూరి దగ్గరికి వెళ్ళి రామ్మ కలిసి భోజనం చేద్దురు అనుకుంటూ చెప్తున్న ఆవిడని చూస్తూ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంది. పదమ్మా అంటూ పిలుచుకొని వెళ్ళింది సురేఖ గారు. అప్పటికే ఇషాన్ అక్కడికి వచ్చి కూర్చునున్నాడు. కస్తూరి బయటకు వచ్చి చూసేసరికి నేల మీద చాలా సున్నితంగా ఉండే కార్పెట్ వేసి దానిపైన రకరకాల పదార్థాలు ఉన్నాయి. ఇద్దరికి పీటలు ప్రక్క పక్కన వేసి పెద్ద అరిటాకు వేయడం చూసి అంటే ఇద్దరం ఒకే దానిలో తినాలా అనుకుంటూ చూస్తూ నిలబడ్డ కస్తూరిని చూస్తున్నాడు ఇషాన్. మెడలో పసుపు తాడు, సరిపడా నగలు, కొత్త చీర, తలలో పూలు, నుదుటిన కుంకుమ, చేతికి సరిపడా గాజులు వేసుకొని నిలబడ్డ కస్తూరిని చూస్తూ చూపు తిప్పుకోలేకపోతున్నాడు ఇషాన్. ఇదిగో ఇషాన్ బాబు, మరీ అలా చూస్తే ఎలా? ఇక్కడ మేము కూడా ఉన్నాం అని మర్చిపోయినట్లున్నావు నువ్వు అని ఆట పట్టిస్తుంది తులసి. అమ్మా, పంతులు గారిని తొందరగా పిలవండి, లేకపోతే మనం ముందు ముందు ఇంకా ఏవి చూడాలో ఏమో అంటున్న తులసిని, తులసి కాస్త ఆగు, అయినా నా కొడుకునే ఆట పట్టిస్తావా నువ్వు అని సురేఖ గారు నవ్వుతూ అన్నారు. వెళ్ళమ్మా, వెళ్ళి అబ్బాయి పక్కన కూర్చో అని చెప్పగానే ఏం మాట్లాడకుండా ఇషాన్ పక్కన వేసిన పీట మీద కూర్చుంది కస్తూరి. తులసి అని సురేఖ గారు సైగ చేయడంతో అలాగే అనుకుంటూ ఇషాన్ బాబు, ఇద్దరూ ముందు స్వీట్స్ తినిపించుకోవాలి. ఇదిగో అమ్మాయి గారు, మీరే వడ్డించుకోండి, మేము చూస్తూ ఉంటాం అని అంటుంది తులసి. అని అంటూ ముందు మా ఇషాన్ బాబుకి ఇష్టమైన స్వీట్ తినిపించు అని తులసి చెప్పగానే ఈయనకి ఏం ఇష్టమో నాకేం తెలుసు, నేనేమన్నా తనకు నిజమైన భార్యనా? అయినా ఇతన్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నా తమ్ముడికి చేసిన సహాయాన్ని ఇంకా నా నిస్సహాయతను కూడా మానవత్వం లేకుండా ఉపయోగించుకొని నా జీవితాన్ని, నేను కలల కన్న అందమైన కుటుంబాన్ని నాకు దూరం చేశాడు. ఛీ, ఇతను అసలు మనిషే కాదు అనుకుంటూ ఉంది లోపల కస్తూరి. అమ్మాయి గారు, సిగ్గుపడింది చాలు, తినిపించండి అమ్మా అని అంటూ నవ్వుతుంది తులసి. హా అనుకుంటూ 4-5 రకాల ఐటమ్స్ ఉంటే ఏం ఇష్టమో ఈ రాక్షసుడికి అనుకుంటూ ఉండగానే ఇషాన్ కళ్ళతో అక్కడ ఉన్న గులాబ్ జామున్ వైపు సైగ చేసేసరికి అనుకుంటూ తీసుకుంది స్పూన్తో. ఓహ్, అమ్మాయి గారికి బాగానే తెలుసు మా ఇషాన్ బాబు ఇష్టాలు అంటున్న తులసితో, తులసి ఇంక పద మనం వెళ్దాం, వాళ్ళిద్దరూ తింటారు, మనం ఉంటే అమ్మాయి కాస్త మొహమాట పడుతుంది అనుకుంటూ సురేఖ గారు వెళ్ళారు లోపలికి. తులసి కూడా వెళ్తూ ఇదిగో అబ్బాయి గారు, ఇంకా మేము ఇక్కడికి రాము, కానీ బాగా తినిపించుకోండి అనుకుంటూ వెళ్ళిపోయింది నవ్వుతూ తులసి. కస్తూరి మాత్రం సైలెంట్గా ఉంది. ఇషాన్ మాత్రం సైలెంట్గా ఉన్న కస్తూరిని చూస్తూ చూస్తావేంటి, వడ్డించు అనేసరికి చేసేదేమీ లేక అన్నీ వడ్డించింది. ఇంకా తిను అంటున్న ఇషాన్ను చూస్తూ నా జీవితం నాశనం చేసి మళ్ళీ ఇప్పుడు చూడు తినమంటున్నాడు అనుకుంటూ ఫోన్ ఇస్తారా, శ్వేతా మేడంకి ఫోన్ చేయాలి అని అడుగుతుంది కస్తూరి. ఏంటి శ్వేతాకా, ఎందుకిప్పుడు అని అడుగుతాడు ఇషాన్. మీకు తెలిసి కూడా అన్నీ నా నోటి నుండి చెప్పించటానికా, ఇవ్వండి ప్లీజ్ అని సీరియస్గా అడుగుతుంది. ఇదిగో అంటూ కాల్ చేసి ఇచ్చాడు ఇషాన్. హలో శ్వేత మేడం అని అంటుంది కస్తూరి. ఏంటి పక్కన ఇషాన్ ఉన్నాడా అని అంటుంది శ్వేత. అవును, పక్కకి రా ముందు అని అంటుంది శ్వేత. వస్తున్నా అనుకుంటూ దూరంగా వెళ్ళి మేడం గిరీక్ ఆపరేషన్ అని అడుగుతుంది. కంప్లీట్ అయింది, తను ఫుల్ సేఫ్గా ఉన్నాడు, కానీ బాగా రెస్ట్, ఇంకా ప్రోటీన్స్ ఫుడ్ అండ్ టాబ్లెట్స్ డైలీ ఇస్తే నడిచే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్లు. చూడు, నీకు తనని చూసుకునేంత సీన్ లేదు, కాబట్టి నీ తమ్ముడు కోసం ఒక మనిషిని పెట్టి నేను చూసుకుంటాను, అతన్ని నడిపించే బాధ్యత నాది, కానీ నువ్వు నేను చెప్పినట్లు వింటేనే, లేకుంటే నీ ఇష్టం
అని సీరియస్గా అంటుంది శ్వేత. మేడం, మీరు చెప్పినట్లు వింటాను. నా తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది బాధగా కస్తూరి. చూసుకుంటాను, కానీ నువ్వు ఇషాన్కి ఇదంతా చెప్పకు. చెప్తే నాకేం కాదు, నీకే ప్రాబ్లం. తనకి ఇలా జబ్బులు ఉండేవాళ్ళు అంటే అసహ్యం. నీ తమ్ముడికి ఆపరేషన్ చేపించామని తనకి తెలిస్తే నిన్ను వెంటనే గెంటేస్తాడు. ఇంకా నిన్ను వెంటనే డబ్బు ఇవ్వమంటే ఎక్కడి నుండి తెచ్చిస్తావు చెప్పు అని అంటుంది శ్వేత. అందుకే తన గురించి తెలుసు కాబట్టి నీకు అప్పులు ఉన్నాయని వాటి కోసం మనీ ఇచ్చా అని చెప్పా. ఇంక నీ ఇష్టం అని అంటుంది శ్వేత. అలాగే మేడం, జీవితమే పోయాక ఇంకా ఏం చెప్తే ఏంటి అనుకుంటూ ఉంటే ఇషాన్కి ఇవ్వు ఫోన్ అని శ్వేత అనేసరికి అని సార్ మీతో మేడం అని అంటుంది కస్తూరి. హలో డార్లింగ్ అనబోయి కస్తూరి ఉందని చెప్పు శ్వేత అని అంటాడు ఇషాన్. డార్లింగ్ అంతా ఓకేనా అని అంటుంది శ్వేత. అమ్మ బాగా నమ్మింది. సరే మళ్ళీ మాట్లాడతా, డాడీ ఉన్నాడు అని అంటూ కాల్ కట్ చేసింది శ్వేత. ఓకే అంటూ కాల్ కట్ చేసి కూర్చో భోజనం చేయి అని అంటాడు ఇషాన్. వద్దు అనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక పైకి మేడ మీదకి వెళ్ళింది కస్తూరి. వెళ్తున్న కస్తూరిని చూస్తూ తను ఎందుకు అంత బాధపడుతుంది? ఇది కాంట్రాక్ట్ మ్యారేజే కదా, అమ్మ ప్రాపర్టీస్ రాస్తే తను హాయిగా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అంతలా బాధపడుతుంది అనుకుంటూ భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు గదిలోకి ఇషాన్. కస్తూరి మాత్రం ప్రేమ, పెళ్ళి, కుటుంబం ఇలాంటి పదాలు ఆ అనాథ జీవితానికి నెరవేరని, నాకు సరిపడని పదాలు అనుకుంటూ ఇంకా అసలు తీరని కోరికలు కూడా అనుకుంటూ బాధపడుతూ ఉంది కస్తూరి. ఇటువైపు గదిలోకి వచ్చిన సురేఖ గారు ఇంకా తులసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మా, ఇంకా వాళ్ళకి శాంతి ముహూర్తం అని అంటుంది తులసి. తులసి, వాడికి అమ్మాయిలంటేనే పడదు కదా, కానీ ఇప్పుడు ఏకంగా పెళ్ళి అంటే ఎందుకో కాస్త అనుమానంగా ఉంది నాకు అని అంటుంది సురేఖ గారు. చూడండమ్మా, ఇషాన్ బాబుకి అమ్మాయిలంటే పడదు, కానీ అమ్మాయి గారు పడ్డారేమో. అమ్మాయి గారంటే బాబుకి చాలా ఇష్టం. మీరు కూడా చూశారుగా, మనం ఉన్నా కూడా అమ్మాయి గారిని ఎంత ప్రేమగా చూస్తున్నారో. ఇంకా ఇందాక కూడా స్వీట్ అంటే అమ్మాయి గారు ఎక్కడ మన ముందు తక్కువైపోతారో ఏమో అని సైగ చేసి మరీ చెప్పారు. ఇషాన్ బాబుకి అమ్మాయి గారంటే చాలా ఇష్టం. ఇంకా మీరేమి పెట్టుకోకుండా పంతులు గారితో మాట్లాడి కుదిరితే ఈరోజు పెట్టించేయండి శాంతి ముహూర్తం. వాళ్ళని చూస్తుంటే మీ చేతిలో ఓ బుల్లి బాబునో పాపనో పెట్టడం గ్యారంటీ అని అనిపిస్తుంది నాకు అని నవ్వుతూ చెప్తుంది తులసి. ఆ తంతు కూడా పూర్తి చేస్తే నాకు ఏ దిగులు ఉండదింకా అంటూ అనుకుంటూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారిద్దరు. సాయంత్రం కస్తూరి మాత్రం మేడ మీదే ఉండిపోయింది. ఎందుకంటే తను ఎక్కడ ఉండాలో కూడా తెలియదు కదా, కొత్త ఇల్లు కొత్త మనుషులు కాబట్టి ఎక్కడ ఉండాలో తెలియక, పైగా కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి నాది కాని ఇంట్లో ఎక్కడ ఉంటే ఏమి అన్న నిరాశతో తులసి తనని వెతుక్కుంటా వచ్చి, ఏంటి అమ్మాయి గారు ఇక్కడ ఉన్నారా? సరే పదండి, మీరు రెడీ అవ్వాలి అని అంటుంది తులసి. రెడీనా? దేనికి అని అంటుంది కస్తూరి. దేనికంటారేంటి? సాయంత్రం జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు ఇంకా ఏంటి ఇంకా అంటూ అనుమానంగా అడుగుతుంది కస్తూరి. ఈరోజే మీకు శాంతి ముహూర్తం ఉందట. మీరు చాలా లక్కీ తెలుసా, పెళ్లి రోజే ఇలా ముహూర్తం కలవడం. పదండి, మీరు రెడీ అవుదురు అనుకుంటూ తీసుకువెళ్ళింది తులసి కస్తూరిని. తనకు ఏం పాలుపోలేదు. ఏం చెయ్యాలిప్పుడు? నా దగ్గర అసలు బట్టలు ఉంటేనే కదా రెడీ అవ్వడానికి. ఇంకా కొన్ని కార్యక్రమాలు అంట, తర్వాత శాంతి ముహూర్తం అంట. ఇప్పుడు ఎలా? సార్ ఎక్కడ ఉన్నారు అని ఇషాన్ని వెతికినా తను కనిపించడు కదా, ఎందుకంటే బాబు ఫుల్ స్లీప్లో ఉన్నాడు కాబట్టి. రండి అమ్మాయి గారు అంటూ లోపలికి పిలుచుకొని వచ్చింది సురేఖ గారి దగ్గరికి. వచ్చావా అమ్మా? ఈరోజే మీకు శాంతి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. నువ్వు ఏం భయపడకు అంటూ చీరా నగలు తీసుకొచ్చి, నాకు తెలుసు
నువ్వు వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి నువ్వు కట్టుబట్టలతో వచ్చావు కదా, అందుకే నీ కోసం చీరలు తెప్పించాను. ఇంకా ఇప్పుడు ఈ రెడీమేడ్ బ్లౌజ్ తెప్పించాను. తర్వాత కావాలంటే వాటిని స్టిచ్ చేపించుకుందువు. ఇంకా కొన్ని డ్రెస్సులు కూడా తెప్పించాను. ఇవిగో అని అంటూ చూపించారు సురేఖ గారు. వాటన్నిటిని చూస్తున్న కస్తూరి ఎప్పుడు అంత క్లాస్ డ్రెస్సులు వేసుకున్నదే లేదు. చాలా తెప్పించారు. ఇంకా చీరలు కూడా. వాటన్నింటినీ చూసి, ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు, నాకు ఈ చీర ఉందిగా అంటున్న కస్తూరితో, ఎందుకంటావేంటమ్మా, నువ్వు ఇప్పుడు నా కోడలివి. సురేఖ కోడలు అంటే ఆ మాత్రం ఉండాలిగా. వెళ్ళి రెడీ అయ్యిరాపో అని చెప్పారు. తప్పక స్నానం చేసి వచ్చిన కస్తూరిని ఆవిడే దగ్గర ఉండి తన నగలు వేసి తలలో పూలు పెట్టి చక్కగా అలంకరించింది. చూడు ఎంత అందంగా ఉన్నావో, అచ్చం పుత్తడి బొమ్మల. ఇషాన్ నిజమే చెప్పాడు. నేను వెతికినా వాడికి ఇంత అందమైన భార్యను తీసుకొని రాలేనేమో అంటున్న సురేఖ గారిని చూస్తూ, మీకు నిజం తెలిస్తే నన్ను ఎలా అనుకుంటారో కూడా తెలియడం లేదు. నన్ను, నా క్యారెక్టర్ని చీప్గా చూస్తారు అనుకుంటూ ఉంది లోపల బాధగా. ఈ లోపల తులసి ఇషాన్ నిద్రపోవడం చూసి, ఇషాన్ బాబు లేవండి తొందరగా అని అంటుంది. ఏంటి తులసి, కాసేపు నిద్రపో నువ్వు అని అంటాడు ఇషాన్. ఇప్పటికే నువ్వు బాగా నిద్రపోయావు బాబు, ఇంకా లే, అసలే రాత్రి అంతా మేల్కొని ఉండాలి కదా అని అంటుంది తులసి నవ్వుతూ. ఏంటి తులసి అని అంటాడు ఇషాన్. ఏంటి తులసి, అమ్మ ఏమన్నా కొత్త కార్యక్రమం చేస్తుందా ఏంటి అని అంటాడు ఇషాన్. అమ్మ కాదు, నువ్వే ఒక కొత్త కార్యక్రమంలో అడుగు పెడుతున్నావు కదా అని ఎగతాళిగా నవ్వుతుంది తులసి. ఏంటి అని అంటాడు ఇషాన్. అవును బాబు, మీకు ఈరోజు శాంతి ముహూర్తం. ఏంటి శాంతి ముహూర్తమా అంటే ఏంటి అని అంటాడు ఇషాన్. అయ్యో పిచ్చి బాబు, ఈరోజు మీ ఫస్ట్ నైట్ అని సిగ్గుపడుతుంది. వాట్ అని ఆశ్చర్యపోతాడు ఇషాన్. అవును బాబు అంటూ నవ్వుతూ అంటుంది తులసి. ఈ విషయం కస్తూరికి చెప్పావా అని ఆశ్చర్యపోతాడు. చెప్పడం అయింది. ఇంకా అమ్మాయి గారిని రెడీ చేయడం కూడా అయింది. తను ఏమీ అనలేదా అని అంటాడు ఇషాన్. లేదు, ఎందుకు అంటుంది, ఇది అందరికీ జరిగేదే కదా. వెళ్ళి బాబు, అమ్మ మీకోసం ఇవి ఇచ్చి రమ్మని చెప్పింది అని చెప్పింది తులసి. అనుకుంటూ రెడీ అయ్యాడు ఆలోచనలతోనే. రెడీ అయ్యి కస్తూరి ఎలా ఫీల్ అవుతుందో ఏంటో, అయినా తను ఎక్కడుంది, తనకు చెప్పాలి, అమ్మ ముందు ఏమీ మాట్లాడుకు అని అనుకుంటూ బయటకు వచ్చిన ఇషాన్ని చూస్తూ సురేఖ గారు, ఇషాన్ ఎంత ముద్దుగా ఉన్నావు నువ్వు. చిన్నప్పుడు ప్రతి పండగకు అమ్మా నాకు పంచె ఎందుకు కట్టవు, నాకు తాతయ్యలాగా రెడీ అవ్వాలని ఉంది అని నా కొంగు పట్టుకొని నా వెంట తిరుగుతూ ఉండేవాడివి. కానీ ఇప్పుడు అమ్మా అని నన్ను ప్రేమగా కూడా పిలవడం లేదు నువ్వు అని బాధగా అంటుంది. అమ్మా అని నీ నోటి నుండి ఒక్కసారైనా ప్రేమగా పిలిపించుకోవాలి అని ఉంది ఇషాన్, కానీ నువ్వు అలా పిలుస్తావా నన్ను అనుకుంటూ బాధగా తన కళ్ళల్లో అప్పటికే చేరిన కన్నీటి పొరను తుడుచుకొని ఇషాన్ అని పిలుస్తున్న వాళ్ళ అమ్మని చూశాడు ఇషాన్. ఇలా రా, ఇక్కడ కూర్చో అని అనగానే సరే అనుకుంటూ కూర్చున్నాడు. కస్తూరి ఎక్కడ ఉంది, తనకి ఇవన్నీ చెప్పాక కోపంతో అమ్మ ముందు మొత్తం చెప్పేస్తే అప్పుడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇషాన్. కస్తూరి మాత్రం వీళ్ళని, ముఖ్యంగా మేడంని మోసం చేస్తున్నాను, తను నిజంగా నేను కోడల్ని అనుకొని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు నన్ను అనుకుంటూ ఉండగానే అమ్మాయి గారు పదండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని అంటుంది తులసి. అందరూ అంటే చాలామంది వచ్చారా అని అంటుంది కస్తూరి. అవునా అమ్మాయి గారు, పెళ్లి చేసుకొని మీరు మధ్యాహ్నం వచ్చారు, మీ గురించి ఎవరికీ తెలియదు కదా, అందుకే ఇప్పుడు అందరినీ పిలిపించారు అమ్మగారు. అందరూ వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ మిమ్మల్ని చూడాలి అనుకుంటూ ఉన్నారు. అందరూ వచ్చారా, అందరూ నన్ను చూసి నేను నిజంగానే ఇంటి కోడల్ని అనుకుంటారు, నేను ఈ ఇంటి కోడల్ని కాదు అని తెలిస్తే అప్పుడు మేడంకి వాళ్ళ ముందు పరువు పోతుంది.
నా వల్ల ఆవిడకున్న పరువు పోయి అందరి ముందు దోషిలా నిలబడటం నాకిష్టం లేదు అని మనసులో అనుకుంటూ నేను ఒకసారి మేడంతో మాట్లాడాలి, పిలుస్తారా అని అడుగుతుంది తులసిని. ఇప్పుడెందుకు అమ్మాయి గారు, మళ్ళీ మాట్లాడుదురులేండి, పదండి అని అంటుంది తులసి. కాదు, ఇప్పుడే మాట్లాడాలి, ప్లీజ్ మేడంని పిలుచుకొని రండి ప్లీజ్ అని బ్రతిమాలుతుంది కస్తూరి. సరే అనుకుంటూ వెళ్ళింది తులసి. నేను మేడంకి నిజం చెప్పేస్తాను, అప్పుడు ఆవిడ పరువు నా వల్ల పోకుండా ఉంటుంది అనుకుంటూ ఉంది కస్తూరి. తులసి వెళ్ళి సురేఖ గారిని పిలవాలి అని ఆవిడ దగ్గరికి వెళ్తుంటే ఇషాన్ చూసి కస్తూరి గదిలో నుండి వచ్చి అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అనుకుంటూ తులసి తులసి అని పిలవగానే ఏంటి ఇషాన్ బాబు అని వెళ్ళింది తులసి. ఏంటి తులసి, కస్తూరిని తీసుకొని రాకుండా వచ్చావు అని అడుగుతాడు ఇషాన్. అదా, అమ్మాయి గారు అమ్మతో ఏదో మాట్లాడాలంట, అందుకే పిలుచుకొని రమ్మని చెప్పింది, అందుకే అమ్మకి చెప్పడానికి వెళ్తున్నా అంటే నేను అనుకున్నదే జరిగింది అనుకుంటూ అమ్మ అవసరం లేదులే నేను వెళ్తా అంటే తను కాస్త కొత్త కదా, ఇక్కడ ఇదంతా చూసి భయంగా ఉందేమో, అందుకే అమ్మని పిలుస్తుంది. అవును బాబు, నన్ను కూడా అడిగింది చాలామంది వచ్చారా అని. సరే అయితే మీరు వెళ్ళండి అనుకుంటూ వెళ్ళిపోయింది తులసి. ఇషాన్ కస్తూరి గురించి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అటువైపు తిరిగి ఉంది కస్తూరి. తనను చూస్తూ డోర్ వేసి లాక్ చేశాడు ఇషాన్. డోర్ వేసిన శబ్దం వచ్చేసరికి మేడం వచ్చారేమో అనుకుంటూ మేడం అని తిరిగిన కస్తూరికి ఇషాన్ ఉండటం చూసి మీరు అని సీరియస్గా అడుగుతుంది. డోర్ ఎందుకు లాక్ చేశారు, ముందు తీయండి, మేడంతో మాట్లాడాలి అనుకుంటూ లాక్ తీయడానికి ప్రయత్నించిన కస్తూరిని చెయ్యి పట్టుకొని లాగాడు. ముందు చేయి వదలండి అని కోపంగా అంటుంది కస్తూరి. వదలను, ఏం చేస్తావ్ అన్నాడు కళ్ళు ఎగరేస్తూ. అరుస్తాను గట్టిగా, అప్పుడు బయట ఉన్నవాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి అంటూ కోపంగా అంటుంది కస్తూరి. అవునా, అరువు బాగా, అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా, వీళ్ళిద్దరూ ఇంత వాస్టా, ఫస్ట్ నైట్ వరకు కూడా ఆగలేరా అనుకుంటూ నవ్వుతూ చూస్తారు మనల్ని అని అంటాడు నవ్వుతూ ఇషాన్. ఏంటి అని ఆశ్చర్యపోతుంది కస్తూరి. అవును బేబీ అని నవ్వుతూ చెప్తాడు ఇషాన్. బేబీనా, చెప్పు తెగుతుంది ఆ కోత కూస్తే అని అంటుంది కస్తూరి. అవునా, కొత్తది కొనిస్తాలే, కానీ ఏంటి మా అమ్మని పిలిచి మొత్తం చెప్దామనే అని అన్నాడు స్మైల్ చేస్తూ. అవును, మేడం పరువు నా వల్ల పోకూడదు, అందుకే తనకు అన్నీ చెబుదామని అని అంటుంది కస్తూరి. అవునా, నువ్వు చెబుతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా అని అంటాడు ఇషాన్ కోపంగా. చూడకపోతే ఏం చేస్తావు అని అంటుంది కస్తూరి కోపంగా. మరి అలా అడగకు, అసలే ఇంత అందంగా తయారయ్యావు, ఇంకా బయటేమో ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా అంటున్నారు, ఇప్పుడేమో నువ్వు ఇలా అడిగితే ఏం చెప్తాం అని అంటాడు ఇషాన్. ఛీ, నువ్వు మనిషివేనా అని అంటుంది కస్తూరి. అవును మనిషినే, ఏం నీకు కనపడలేదా నేనెవర్నో అని అంటాడు ఇషాన్. నీతో నాకు మాటలేంటి అనుకుంటూ వెళ్తున్న తనని గట్టిగా పట్టుకొని గోడకు లాక్ చేసి, చూడు నువ్వు అమ్మకి చెప్పాలి అని చూసావో నాలో ఉన్న శాడిస్ట్ చూస్తావు, ఇలా నీతో కూల్గా మాట్లాడుతున్నా అని ఈజీగా తీసుకోకు, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇప్పుడు నువ్వు చెప్తా అంటే ఊరుకోను అంటూ ఇంకాస్త దగ్గరికి జరిగాడు. చూడండి, మీకు ఇలాంటివి అలవాటేమో, నిస్సహాయతలో ఉన్నవాళ్లతో మీ పని జరిపించుకోవడం, కానీ నాకు బంధాలు ముఖ్యం, వాటి ప్రేమ ముఖ్యం, అయినా మీలాంటి వాడికి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి, కన్నతల్లినే మోసం చేస్తున్న వాడికి ఏం చెప్పినా అంటున్న కస్తూరిని గట్టిగా గోడ కదిమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ తన చేతులను గోడకు లాక్ చేశాడు గట్టిగా. ఇషాన్ అలా లాక్ చేయగానే గోడకు తగులుకొని గాజులు పగిలి నొప్పిగా మారుతున్నాయి. కానీ ఇషాన్ మాత్రం అవి ఏమీ పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఏంటి, నన్నే అంటున్నావా, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకు గుర్తులేదనుకుంటా, చూడు వచ్చిన పని మాత్రమే చేయి,
లేదని ఇలా అని అంటున్న ఇషాన్ని ఇషాన్ బాబు అంటున్న తులసి మాటలు విని వస్తున్నా అని చెప్పి, చూడు అమ్మకి ఏమన్నా చెప్పావో నాలాంటి చెడ్డవాణ్ణి నీ జీవితంలో చూడలేవు అనుకుంటూ వెళ్ళాడు ఇషాన్. కస్తూరి మాత్రం గుచ్చుకున్న గాజులు తీసి బ్లడ్ వస్తుంటే దానిని కడిగి వాటిని కనపడకుండా చేసి నిల్చుంది. ఈలోపే తులసి వచ్చి తనని తీసుకుని వెళ్ళింది బయటికి. చూద్దాం కస్తూరి జీవితం ఎటు వెళ్తుందో. ఈ కొత్త బంధంలో తన అనుకున్న బంధాలు దక్కుతాయో లేక అనాథగా మిగిలిపోతుందా అన్నది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.